గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్త వినండి. మన కంపెనీ డెవలప్మెంట్ కొరకు నేను కొన్ని సూత్రాలు చెప్తున్నాను. అలాగే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ కూడా ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. వాటిని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవడానికి నిరంతరం ప్రయత్నిస్తే మనం మళ్ళీ మంచి అద్భుతమైన ఇన్కమ్కి మీరందరూ వెళ్తారు. ఇప్పుడు నేను వస్తున్న విధానం సరికొత్తది, ఇంతకు ముందు లేనివన్నీ తీసుకొస్తున్నాను. ఈసారి వచ్చినవి స్టాండర్డ్గా ఉంటాయి. మరి ఇంతకుముందు వచ్చినాయి అంటే ఒక సిస్టమ్ వరకే కాయిన్స్ డెవలప్ చేయాలి, తర్వాత ఉండకూడదు కాబట్టి ఎస్వి అకౌంట్లు ఆపేశాను. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్ విన్నర్స్కి అండ్ బైక్ విన్నర్స్కి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఫెసిలిటీ ఏంటి, దాని రూల్స్ ఏంటి ఇప్పుడు మీరు తెలుసుకోండి. కార్ విన్నర్స్ అండ్ బైక్ విన్నర్స్ వీరిలో మంచి టీం ఉండి పెద్ద టీం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఈ ఫెసిలిటీ ముందుగా ఇస్తున్నాను. ఆ పెద్ద టీం అనేది ఎందుకు ఇస్తున్నానో చెప్తాను, ఆ ఫెసిలిటీ ఏంటో చెప్తాను. అయితే మై నీడ్స్ డెవలప్మెంట్ అలవెన్స్ అని ప్రతి నెల మీకు మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అంటే టీమ్ అంటే టీ, డెవలప్మెంట్ అంటే డి, అలవెన్స్ టీడీఏ. ఇది మీకు మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ ఇస్తున్నాను అనమాట. అది ప్రతి నెల మీ అకౌంట్లోకి వెళ్తుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఇది ఎలా తీసుకోవాలని దాన్ని మీరు వినండి ఒకసారి. 50,000 టీం ఉన్న వాళ్ళకి, అంతకంటే పైన ఉన్న వాళ్ళందరికీ ఈ మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు కిబోలో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మొదలెడదాం. మై నీడ్స్లో వస్తున్న వాళ్ళకి కూడా, కొత్తగా వస్తున్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ కారు విన్ అయినంత మాత్రాన లేదా బండి విన్ అయినంత మాత్రాన మనం అలవెన్స్ ఇవ్వాలంటే కంపెనీకి అది భారం. ఎందుకో చెప్తాను వినండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకరు బండి విన్ అవడం కోసం 132 కూపన్స్ కొనుక్కొని ఆ బండి విన్ అయ్యాం. అప్పుడు మనం ఇచ్చినట్టు ఫెసిలిటీస్కి వాళ్ళ దగ్గర ఏ టీము ఉండనవసరం లేదు, టీంతో పని లేదు. కూపన్స్ కొనేసుకొని ఆ బండి విన్ అయ్యి ఆ కూపన్స్ మీకు నచ్చిన వాళ్ళకి, మీ టీం కావచ్చు, వేరే వాళ్ళ టీం కావచ్చు, వేరే రాష్ట్రం టీం కావచ్చు, ఎవరికైనా మీరు అమ్ముకొని మళ్ళీ ఆ డబ్బులు మీరు క్యాష్ చేసుకుంటే ఆ కూపన్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళకి టీం ఉండదు. కారు కూడా అంతే. ఆ 1584 కూపన్స్ కొనుక్కొని అవి మళ్ళీ తనకు నచ్చిన వాళ్ళకి లేదా తనను అడిగిన వాళ్ళకి ఆ కూపన్స్ అమ్ముకున్నారు. మళ్ళీ ఆ డబ్బులు తిరిగి చేసుకోవాలి. అదప్పుడు మనం పెట్టిన సిస్టమ్. వీళ్ళకి టీం ఉండదు. అలాగే కార్ విన్నర్స్కి అయితే 1000 కూపన్స్ మనం అప్పుడు సన్రేలో పెట్టినప్పుడు దానికి ఉన్న వాళ్ళందరికీ మనం కారుకి ₹1,00,000 ఇస్తాం. కాబట్టి ఆ 1000 కూపన్స్ ఎవరో ఒకరికి అమ్మేసుకుని ఉంటారు, లేదా అప్పటికప్పుడు ఏదోలాగా తెచ్చి మళ్ళీ కూపన్స్ అమ్మేసుకోవచ్చు అని అవి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర టీం ఉండదు. టీం లేకపోతే కంపెనీకి పెను భారం. అప్పుడు మనం కూపన్స్ ఇచ్చిన వాటిలో అన్నిటికీ క్యాష్ ఇచ్చాం. అలాగే కాయిన్స్ ఇచ్చాం, మళ్ళీ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు.
దానికి సంబంధించి సెల్లు, బండి, కారు 5% ఇవన్నీ ఇచ్చాం మనం. సో టీం ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలనుకున్నాను. లేని వాళ్ళు ఆ టీంని ఏర్పాటు చేసుకుంటే ఆ ఫెసిలిటీ వస్తుంది. అందుకనే 50,000 టీం ఉన్న వాళ్ళందరూ అందరికీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లో వాటిని తీయిస్తున్నాను. 50,000 టీం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరుంటారా అనుకుంటున్నారా? మనకున్న ఇంత పెద్ద కమ్యూనిటీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఈ నెల మైనీడ్స్ ఓపెన్ అవుతుంది. మనకి ఈ 14వ తారీఖుని మన బీసీటీ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచే వీటి తాలూకా వర్క్ను కూడా మైనీడ్స్ వర్క్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో కాబట్టి అది ఒక్కొక్క ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను. ఎలాగా ఏంటి అనేది మీకు వివరంగా నేను చెప్తాను. కాబట్టి ఈ పెద్ద టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రకటించిన ఈ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తున్నాం. అలాగే నిజానికి మైనీడ్స్లో ఇప్పుడు ఇంకా ప్రారంభంలో ఉన్నాం కాబట్టి టీం ఇంకా ఎవరికి పెద్దగా ఉండదు కాబట్టి వాళ్ళెవరికి రాకపోవచ్చు. కానీ కిబోలో ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళందరినీ మైనీడ్స్లోకి తీసుకురావడం అనేది వాళ్ళు చేసుకుంటారు. అలాగే కొత్త వాళ్ళని తీసుకోవచ్చు. ఒకవేళ కిబోలో 50,000 టీం లేదనుకోండి, తక్కువ మంది ఉంటే వాళ్ళు మైనీడ్స్లో దాన్ని రికవరీ చేసుకొని వాళ్ళు కూడా ఈ ఎలిమెంట్స్ పొందవచ్చు. కొత్తగా మైనీడ్స్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ వస్తుంది. అది కొత్తగా మైనీడ్స్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ కిబోలో 50,000 టీం ఉన్న వాళ్ళకి ఇది నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఎలివెన్స్ మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లను మళ్ళీ సరి చేసుకోవడానికి నేను ఆప్షన్ ఇస్తాను. దాంట్లో మీరు సరి చేసుకున్నట్లయితే మీ అకౌంట్కి నేరుగా పడుతుంది. మీకు వచ్చేటువంటి కమిషన్స్ కానీ మిగతా ఏవైనా సరే ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్గా అలాగే వస్తాయి. అలా వస్తూ కూడా ఇది వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక ఆప్షను. పాత వాళ్ళు తగ్గిన వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షను. ఆల్రెడీ టీం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అలాగే 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 1,00,000 మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. 1,00,000కి మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ 50,000 వారికి ఇచ్చే దాంతో పాటు 1,00,000 మందికి కొంత ఎక్స్ట్రా వస్తుంది. అలాగే 1,00,000కి పైన ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఈ టీమ్స్ని పెంచుకోవడంలో మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే హ్యాపీ. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మైనీడ్స్లో యాక్టివేషన్కి వీటికి ఇదివరకులా మనం కూపన్ పెట్టి కూపన్తో యాక్టివేషన్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు కట్టాలనేది ఇక మీదట ఉండదు. అంత కాయిన్ తోటే రన్ అవుతుంది. అంటే మీ కిబోలో మన కిబోలో మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ తోటే అన్నీ అవుతాయి అన్నమాట. అవి బీసీట్ అవుతుంది. బీసీట్ నుంచి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ అందరూ హ్యాపీ చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అనేది ఇది కాక ఇంకా రకరకాల అలవెన్సులు, రకరకాల ఫెసిలిటీస్ ఇందులో ప్రవేశపెడుతున్నాను. అది మీరు ఎవరు బాగా చేసుకుంటూ పోతారో, ఎవరు మంచి టీంని వేసుకుంటారో, ఎవరు ఆ టీంని చక్కగా కాపాడుకుంటూ వెళ్తారో అలాంటి వాటి మీద మళ్ళీ అదనపు బెనిఫిట్స్ మళ్ళీ పెడుతున్నాను. కాబట్టి వీటి మీద నేను ఇంకా మంచి విషయాలు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మరొక మంచి ఫెసిలిటీ ఏంటంటే కారు విన్నరు, బైక్ విన్నర్స్కే కాదు, కిబోలో ఉన్న వాళ్ళు ఎవరైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఇక్కడ
50,000 టీం దాటిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. వాళ్ళకి కూడా మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ ఎలవెన్స్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది. అంటే కారు విన్నర్కే కాదు, బైక్ విన్నర్కే కాదు, అసలు ఏది విన్ అవ్వకపోయినా టీం ఉన్నది అంటే చాలు వాళ్ళకి ఆ అలవెన్స్ పడిపోతుంది. అలాగే లేడీస్కి అయితే గుర్తుపెట్టుకోండి, లేడీస్కి అయితే మరి కొంచెం ఎక్కువ అలవెన్స్ ఇస్తున్నాను. లేడీస్కి అయితే మరి కొంచెం ఎక్కువ అలవెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీలో ఎప్పుడు లేడీస్కి పెద్దపీట వేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఈ విషయంలో అలాగే వారికి ఉన్నత స్థాయినే, గౌరవమైనటువంటి స్థాయినే కల్పించాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నాం. మరొకసారి చెప్తున్నాను, తక్కువ టీం ఉన్న వాళ్ళు ఇప్పుడు డెవలప్ చేసుకుంటే ఆ అలవెన్స్కి అర్హులైపోతారు. మీకు అలవెన్స్ వచ్చిందా లేదా అనేది మీకు కనిపించేలా చేస్తాను. అందులో మీకు తెలిసిపోద్ది మీ టీం ఎంత ఉన్నది, దానికి మీకు అలవెన్స్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి అది మీకు కనిపిస్తుంది. ఇండియా వేడిగా ఎవరైనా దీనికి పాల్గొవచ్చు, ఎవరైనా చేయొచ్చు. అలాగే దీన్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లే విధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తుంది కాబట్టి ఇది చాలా మీకు సహకరిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు దీన్ని పాటించి చేసుకోండి. మరొకసారి కార్ విన్నర్స్కి అలవెన్స్ ఉంటుంది, ఈ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్. బైక్ విన్నర్స్కి ఈ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ ఉంటుంది. ఇంకా తర్వాత సెల్ విన్నర్స్ కావచ్చు, ఏది కాకపోవచ్చు వాళ్ళకి కూడా ఈ మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అనేది వాళ్ళకు కూడా ఈ 50,000 దాటినందుకు ఉంటుంది. అలాగే 50,000 కంటే 1,00,000 అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ, 1,00,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈ ఫీల్డ్ డెవలప్మెంట్ అలవెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎన్నో కంపెనీలు మనం చూసాం, ఆ కంపెనీలో ఎక్కడ ఈ విధమైనటువంటి ఫెసిలిటీ లేదు. ఇది నాకు ఇవో కుటుంబ సభ్యులైన నా పిల్లలందరికీ మాత్రమే ఇది నేను కల్పిస్తున్నాను. మన కంపెనీ ఆల్రెడీ 1 year పైబడి ఆగిపోయింది. ఎటువంటి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు, చిన్న వచ్చే తప్ప ఏం చేయలేదు. అయినా మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి, కంపెనీని ముందు తీసుకెళ్ళాలి. ఈరోజు కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ ఇది అద్భుతంగా ఒక మంచి ఎనర్జెటిక్ లా పనిచేసేలాగా దీన్ని తయారు చేశాను. కాబట్టి ఇంకా ఎన్నో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అలాగే కారు విన్నర్స్కి లేదా బైక్ విన్నర్స్కి మాత్రమే ఎందుకు కౌంట్ చేసాము అని అనుకోకుండా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. కారు విన్నర్ అయినంత మాత్రం టీం ఉండదు, బైక్ విన్నర్ అయినంత మాత్రం టీం ఉండదు, ఉండాలని రూల్ కూడా లేదు. ఇప్పుడు నేను వచ్చాను, ఒక మనిషి వచ్చాడు, వాడు 5 లక్షల రూపాయలు పెట్టి, అప్పుడు ఫస్ట్ మనం సన్రేలో పెట్టినప్పుడు 5 లక్షల రూపాయలు పెట్టి కూపన్స్ కొనేసుకొని కూడా కారు విన్ అయిపోయాడు. సో CEO అయిపోయారు. అంటే అది మనమే కల్పించాం, అది తప్పని నేను అనలేదు. తద్వారా ఆ కూపన్స్ అన్నీ మళ్ళీ తిరిగి అమ్ముకొని తను క్యాష్ చేసుకొని చెప్పాను. వాళ్ళ దగ్గర టీం ఉండాలని రూల్ ఏం లేదు, అది అమ్మేసుకొని కూడా కొంతమంది ఆగిపోయారు. ఆ కారు సంబంధించిన 1,00,000 రూపాయలు తీసుకున్నారు, బండికి సంబంధించిన 15,000 తీసుకున్నారు, సెల్కి సంబంధించిన 7,000 తీసుకున్నారు. కానీ టీం వేరు. సహజంగా టీం అనేది మనకి టీం మెంబర్ స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్లో వచ్చిన వాళ్ళందరికీ వచ్చాయి. మీకు ఒక అద్భుతమైన నమ్మలేని విషయం చెప్పంటారా? ఈ కార్ విన్నర్స్ అండ్ బైక్ విన్నర్స్లో కాకుండా ఏ విన్నింగ్ అంటే ఈ 2 విన్నింగ్స్ లేకుండా ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే టీం వేరు, కారు లేదా బైక్ విన్నింగ్ అనేది వేరు. కాబట్టి ఇక మీదట మన కంపెనీలో ఇంకా ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్, ఇలాంటి ఇన్కమ్ సోర్స్ని మీకు ప్రవేశపెడుతున్నాం. మనం మళ్ళీ కంపెనీ మన ఇండియాలో ది బెస్ట్ కంపెనీ, ది నెంబర్ 1 కంపెనీగా దీన్ని మార్చబోతున్నాం. మీకు ఎన్నో రకాల ఇన్కమ్స్ చూపించబోతున్నాం. థ్యాంక్ యూ.